మంగళగిరి పుణ్యక్షేత్రంలోని ప్రధాన భాగమైన గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని నిర్భాగ్య అపరిశుభ్ర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. ఇటీవల మంగళగిరి పుణ్యక్షేత్రంకు బాగా గుర్తింపు లభిస్తోంది. రాజధానిలో అంతర్భాగం కావడంతో ప్రభుత్వ రాజకీయ ప్రముఖులు తరచుగా దర్శనార్థం ఇటు రావడం జరుగుతోంది. దీనికి తోడు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో రాజధానికి వివిధ పనుల మీద వచ్చిన వారు ఇటు ఆలయంకు కూడా రావడం జరుగుతోంది. ఇదంతా బాగానే ఉంది గాని ఆలయ పరిసరాలు, మాడవీధులుగా పిలువబడే చుట్టూ ఉన్న స్థలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాంగా. మద్యానికి బానిసలై ఆ మత్తులో పడిపోతున్న నిర్భాగ్యులు ఇక్కడే పడి ఉండటం శోచనీయం. ఆలయ పరిసరాల్లో ఇటువంటి దృశ్యాలు ఇబ్బంది కలిగిస్తాయి, భక్తి భావాన్ని తగ్గిస్తాయి. ఇంకా అపరిశుభ్రంగా వరాహాలు కూడా సంచరించే ప్రాంతం కూడా ఇక్కడే కనిపిస్తోంది. ఆలయ అధికారులు, ఇటీవల ఉత్సాహంగా బాధ్యతలు స్వీకరించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ పరిస్థితిని మార్చేందుకు కృషి చేయాలి. ప్రశాంతంగా చక్కటి వాతావరణం కుదిరితే పచ్చదనాన్ని పెంపొందించే ఆలోచనలు చేయాలి. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇటువంటి దృశ్యాలు కలత పెడతాయి. ఆలయం చుట్టూ 24 గంటల పర్యవేక్షణ ఉండాలి. ఇటీవల ఆదాయం కూడా ఆలయంకు పెరిగిన నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను కొత్తగా పెట్టుకుంటే ఓ 4-5 కుటుంబాలు కూడా బ్రతుకుతాయి కదా. It's common sense.